వెల్కమ్ టు స్వతంత్ర. నేను సాయి. ఈరోజు మనం వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, ప్రభుత్వ ఉన్నతాధికారులు పివి సునీల్ కుమార్, యూనివర్సిటీ వీసీలు ఇలా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల విషయంలో ఏపీ సర్కార్ చాలా సీరియస్గా డెసిషన్ తీసుకుంటుంది. ఒకరి వెంట మరొకరు అన్నట్లుగా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటుంది. మరి లిస్టులో నెక్స్ట్ ఉంది ఎవరు? అసలు ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన ఏంటి? ఈ అంశాలను ఇవాళ బిగ్ టాక్లో విశ్లేషిద్దాం. ఈ అంశంపై మనతో చర్చలో పాల్గొనడానికి మేకా ఆనంద్ సాగర్ గారు టీడీపీ నాయకులు మనతో ఉన్నారు, జూమ్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో పాటు ఉప్పల్ లక్ష్మణ్ గారు ఎనలిస్ట్ ఉన్నారు. నమస్తే అండి. ఆ తర్వాత మనతో పాటు స్టూడియోలో పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ స్పోక్స్ పర్సన్ ఈయన. సో వీళ్ళతో ఈ అంశాల గురించి మాట్లాడుతాం. నమస్తే అండి అందరికీ. సో స్టార్టింగ్ ఫస్ట్ మనం పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. సార్ చెప్పండి, వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకళ్ళు మీ నాయకుల్ని కానీ మీ పార్టీ కార్యకర్తలను కానీ గతంలో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ వరుసపెట్టి అరెస్టులు చేస్తున్నారు. ఏంటంటారు ఈ అరెస్టుల కారణం? కేవలం కక్షేనా? నిజంగా వాళ్ళు ఏమన్నా అరెస్ట్ చేసేంత తప్పులు చేశారా? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు అన్న చందంగా గత ప్రభుత్వం మేము మా పరిపాలనలో ఉన్నప్పుడు నెలకో పథకం చొప్పున పథకాల మీద పథకాలు, పరిపాలన వీటి మీద దృష్టి పెట్టి మేము పరిపాలన కొనసాగిస్తూ మేము డిబేట్లలో వచ్చిన, అసెంబ్లీలో సమావేశాల్లో ఉన్న, పత్రికా రంగాల సామాజిక మాధ్యమాల్లో ఉన్న పథకాల విషయం గురించి, ప్రజల సమస్యల గురించి, ప్రజా శ్రేయస్సు గురించి వచ్చేవి మీరందరూ విదితమే, మీరందరూ అది చూశారు కూడా. అంటే అంతకుముందు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద కేసులు పెట్టలేదా, మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా? ఇవన్నీ చూసి మేము అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు ఏం చేయదలుచుకోవాలా. మా కాన్సంట్రేషన్ పరిపాలన మీద, ప్రజల మీద, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము పరిపాలించాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, పరిపాలనా వ్యవస్థను పక్కన పెట్టి ఒక ఎర్రి బుక్కుతోటి ఒక ఎర్రి పరిపాలన చేస్తున్నది. ఎర్రి పరిపాలన చేస్తూ కక్ష సాధింపు చర్యలు తీర్చుకుంటూ చేసేదానికి వాళ్ళకి ఏమీ ఐడియాలజీ లేక, వాళ్ళకి ఒక విజన్ అనేది లేక, కేవలం కాపీ కొట్టుడు, బూతులు మాట్లాడుడు, కేసులు పెట్టుడు, ఇది తప్పితే వాళ్ళ దగ్గర విషయం ఏమి లేదనేది రాష్ట్ర ప్రజలందరికీ తేటతెల్లమైంది. ఎందుకు తేటతెల్లమైందని నేను చెప్తానంటే, ఈ 9 నెలల కాలంలో రైతులు రోడ్డు మీదకి వచ్చారు, మహిళలు రోడ్డు మీదకి వచ్చారు, యువత రోడ్డు మీదకి వచ్చారు, ఈ అన్ని రంగాల వారు రోడ్డు మీదకి వచ్చేసి విద్యుత్ సమస్యల దగ్గర నుంచి, ఫీజు పోరు దగ్గర నుంచి, రైతు సమస్యల దగ్గర నుంచి రోడ్డు మీదకి వచ్చి ఆహాకారాలతోటి ఆత్మహత్యలు చేసుకుంటూ, విద్యార్థులు ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఆడబిడ్డల మాన ప్రాణాలు కాపాడలేక ఇన్నాళ్ళు గడిపి తీరా చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఏం చూపించారంటే, గత ప్రభుత్వంలో మేము తెచ్చిన దిశ యాప్ని పేరు మార్చి శక్తి యాప్గా రిలీజ్ చేసి అదేదో గొప్పగా చేసినట్టు అసెంబ్లీలో సహా ప్రచారం చేస్తున్నాడు. ఇది ఈ ప్రభుత్వం యొక్క కేవలం ఎర్రి బుక్కుతో కక్ష సాధింపు చర్యలు మాత్రమే చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఒక మాట, ఈ ప్రభుత్వం పథకాల గురించి అడుగుతుంటే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అడిగితే భువనేశ్వరమ్మని బూతులు తిట్టారు, నా వల్లభనేని వంశీ అంటారు. లేదు, రైతు సమస్యల గురించి అడుగుతుంటే పోసాని కృష్ణమురళి పచ్చిబూతులు తిడుతున్నాడు అంటారు. ఈ మిగతా ఏ సమస్య పలాని వాడు పలానా తప్పు చేశాడు, మేము ఒకటి అడుగుతుంటే వాళ్ళు సమాధానం ఇంకొకటి చెప్పడం. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అడిగిన ప్రశ్నలకి, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యలకి, రాష్ట్ర ప్రజల సమస్యలకి వీళ్ళు పరిపాలించడానికి అధికారంలోకి వచ్చినట్టు లేదు. కేవలం ఎర్రి బుక్కుతోటి కక్ష తీర్చుకోవడానికి మాత్రమే అధికారంలోకి వచ్చారని. ఒక్క నిమిషం అండి. మేకా ఆనంద్ సాగర్ గారు చెప్పండి. నమస్తే అండి. చూసారా, వింటున్నారా? మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏకంగా మీది ఎర్రి రాజ్యాంగం, ఎర్రి పరిపాలన అని చెప్పి చాలా తీవ్రమైన పదజాలంతో మిమ్మల్ని అంటున్నారు. మరి ఏంటి, నిజంగానే అదే నడుస్తుందా రాష్ట్రంలో? ముందుగా మీకు డిబేట్ లో ఉన్న మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. గత 5 ఏళ్ళు వెర్రి పరిపాలన, పిచ్చి పరిపాలన,
శాడిస్ట్ పరిపాలన, సైకో పరిపాలనకి విసిగి చెంది 14 సీట్లు 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్ళాడు నాయకుడు, వాళ్ళ నాయకుడు. అసెంబ్లీలో మైక్ కావాలని చిన్నపిల్లలాగా మారం చేస్తున్నాడు, అసెంబ్లీకి పోనని గారం చేస్తున్నాడు. ఓకే. ఈ వాళ్ళ పిచ్చి మాకంట కడతారు ఏంటండి? మెంటల్ మాకెందుకు అంటగడతారు? ఈవేళ ప్రజలు బకాయి పెట్టి పోయింది మీరు 2832 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టారు. వసతి దీవెన 2000 కోట్లు బకాయి పెట్టారు. పీజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ 450 కోట్లు బకాయి పెట్టారు. అప్పు బకాయిల కుప్ప పెట్టింది మీరు. బకాయిలు పెట్టి పడిపోయింది, పాతాళానికి పడిపోయి దిగిపోయింది మీరు. మేమేదో చేయలేదంటారేంటి? మేము అవన్నీ కూడా బకాయిలు కొన్ని తీర్చాం, మీరు పెట్టిన బకాయిలు తీరుస్తున్నాం. నిన్న మీరు యువ పోరు అని పెట్టారు, వెల పోయింది, ఒక్కడు లేడు అక్కడ. ఒక్కడు లేడు, ఎవరు వెళ్తారండి? ఈవేళ ఒక భరోసా ఇస్తుంది కూటమి ప్రభుత్వం. అక్కడ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఓకే, ఒక్క నిమిషం అండి, చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది. మీన్వేల్ మనం ఉప్పల్ లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. చెప్పండి సార్. మరి ఇప్పుడు వాళ్ళు ఎర్రి బుక్ అంటున్నారు, వీళ్ళేమో వీళ్ళది పిచ్చి పరిపాలన అంటారు. ఇంతకీ ఇద్దరిలో ఎవరి పరిపాలన ఎర్రి బుక్, ఎవరు రాష్ట్ర ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు చివరికి? ఇక్కడ సరే, ఇప్పుడు ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షించటానికి అనేక ఆరోపణలు చేయొచ్చు, రెడ్ బుక్ పెట్టామని చెప్పొచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలు అవుతున్నది. రెడ్ బుక్ లో ఉన్నటువంటి ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారో, ఎంతమంది మీద ఆధారాలు దొరికి కేసులు పెట్టారో చెప్పమనండి, లిస్టు తీసి చూద్దాం. ఏమి లేదు, ఏదో ఇప్పుడు తిట్టారు అనేటువంటిది దాని మీద కేసులు పెడుతున్నారు. అది సునకానందానికి దారి తీస్తుంది తప్ప అవి ఎందుకు పనికిరాని కేసులు. ఏం శిక్షలు పడతాయి, ఏం సెక్షన్లు అడిగి దానివల్ల వాటి వల్ల ప్రయోజనం ఏముంది? మీరు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది 5 సంవత్సరాల కాలంలోనే ఆరోపణలు చేసి ఆ అవినీతిని వదిలేసి ఇప్పటి వరకు ఎవరి మీద కూడా అవినీతికి సంబంధించిన కేసు నమోదు కాలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు ఈ రోజు వరకు. అండర్ ఇన్వెస్టిగేషన్, ఆ సిఐడి చూస్తున్నది, కమిటీ వేశాము, ఇట్లా మాట్లాడుతూ వస్తున్నారు తప్ప 9 నెలలైనా కూడా ఒక్క శాఖలో కూడా అవినీతి జరిగింది అని బయటికి రాలేదు. మరి ఎన్నికల ముందు ఎన్ని ఆరోపణలు చేశారు, ఎన్ని డిపార్ట్మెంట్లు చేశారు, ఎంతమంది సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా లిక్కర్లో 30% తినేశాడని చెప్పారు కదా. ఇప్పటికి ఏమైనా ఆధారం దొరికిందే ఒకటన్నా? ప్రజల ముందు అవినీతి చేశారు అని వాటిని వెలికి తీసి చెబితే సంతోషిస్తారు కానీ అరే ఇలా చేశారా అని ఆయన తిట్టాడు, ఈయన తిట్టాడు, కేసులు పెట్టాము, పొద్దు నుంచి సాయంత్రం టీవీ ఛానల్లో ప్రచారాలు చేసుకుంటూ ఉంటే జనానికి ఏం అర్థం కాదా ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏమవుతున్నదని? నేనైతే రెడ్ బుక్ అనటం లేదు, అది రెడ్ బుక్ అకౌంట్ బుక్ గా మారిపోయింది. చెప్పమనండి, ఎవరైనా చూస్తాను, నేను చాలా ఉదాహరణ చెప్పగలుగుతా. రెడ్ బుక్ అనేది ఇవాళ అకౌంట్ బుక్ గా మారిపోయింది, నో డౌట్. రెడ్ బుక్ లో ఉన్నటువంటి అధికారులందరూ ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు ఒక్కసారి ఆ లిస్ట్ చదవమనండి చూద్దాం. మంచి మంచి పొజిషన్ లో ఎలా ఉంటారు రెడ్ బుక్ లోనే వాళ్ళు? ఒక 4 మీదనో 3 మీద తీసుకొని మొత్తం ఏదో పెద్దగా మేము ఎంటబడుతున్నాము, ఏదో చేసేస్తున్నాము అని చెప్పడం కాదు. 4 అధికారులు అంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు అంటే ఇప్పుడు మీరు గతంలో వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు కానీ భాష కానీ ఏదైతే పోసాని కృష్ణమురళి కొన్ని వీడియోస్ మనం చూసామో అవన్నీ కూడా మీరు సమర్థిస్తున్నట్టేనా? ఇప్పుడు తిట్టారంటే వీళ్ళు కౌంటర్ అనేది వీళ్ళు కూడా తిట్టారు కదా, ఎవరేం తక్కువ? అంటే పవన్ కళ్యాణ్ పోసాని కృష్ణమురళి అన్న పదాలు అయితే ఇటు నుంచి రాలేదు కదా, అలాంటి పదాలు కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టేనా ఇప్పుడు పోసాని మురళి ఆయన అలా తిట్టడము ఎవ్వరు సమర్థించరు, ఎవ్వరు తిట్టినా కూడా ఎవ్వరు సమర్థించరు, కూడదు కూడా. ఇక్కడ వ్యక్తిగతంగా తిట్టడమే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా పిక్చర్లోకి తీసుకొచ్చి తిట్టడం అనేది ఏదైతే ఉందో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సునకానందం పొంది ఉంటాడు అంతే. అప్పుడు కూడా అంతే సునకానందం తప్ప ఏంటి దేనికేంటి అవన్నీ పనికొస్తాయి?
ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ పాలనలో అవినీతి చేసింటే బయటికి తీసి కేసు పెట్టమని చూద్దాం. ఓకే ఎన్ని కేసులు బయటికి తీశారు? అట్లా తీయలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఓకే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఉమ్, అలాంటివి చేయకుండా ఇలాంటివి చేసి పబ్లిసిటీ తీసుకొని జనాల్లో ఏదో వ్యతిరేకత పెంచుతున్నామని అనుకుంటున్నారేమో కానీ అది ఏమీ కాదు. జనానికి ఇవాళ సోషల్ మీడియా వచ్చినాక అన్ని అర్థమవుతున్నాయి. ఎవరు కావాలని చేస్తున్నారు, ఎవరు కావాలని తిడుతున్నారు, ఎవరు కావాలని మాట్లాడుతున్నారు, కేసులు ఏం పెడుతున్నారు అని. ఇలా ఓకే అండి, కేసులు ఓకే. పెడుతుంటే అలా బెయిల్ వస్తూ ఉంటాయి. సో మోకా ఆనంద్ గారు ఇందాక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల కట్ అయిపోయింది. సో మోకా ఆనంద్ గారు మీరు విన్నారు కదా ఇందాక కూడా మీరు ఎర్రి పరిపాలన అని చెప్పి విమర్శిస్తున్నారు, దానిపైన మీరు ఏమంటారు? సార్ పూర్తిగా వెర్రి పరిపాలన చేశారు కాబట్టి 11 సీట్లకు పడిపోయి ప్రతిపక్ష హోదా లేకుండా వాళ్ళ అధినేత పులివెందుల శాసనసభ్యుడిగా మిగిలిపోయాడు. ఓకే ఈవేళ అసెంబ్లీలో మైక్ ఇస్తే పోతాను లేకపోతే పోనని చెప్పి మారం చేస్తున్నాడు. ఉమ్, కోర్టుకి వెళ్ళి ప్రతిపక్ష హోదా కావాలని కొట్లాడుతున్నాడు. ఓకే ఎవరు వెర్రి వాళ్ళు, ఎవరు పిచ్చి వాళ్ళు, వాళ్ళ మేమా? ఓకే ఎవరిది పిచ్చి పరిపాలన అని చెప్పి ప్రజలు మిమ్మల్ని పాతాళంలోకి తొక్కేశారు. ఓకే ఈవేళ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు బకాయిలు పెట్టిపోయారు? 5 ఏళ్లు బకాయిలు పెట్టిపోయింది మీరు కదా. 2832 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టిపోయారు మీరు. ఓకే 2000 కోట్లు వసతి దీవెన బకాయి పెట్టిపోయారు మీరు. 540 కోట్లు పీజీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టిపోయారు మీరు. ఓకే మరి మీరు వచ్చిన తర్వాత ఇట్లా ఎన్ని క్లియర్ చేశారు? డిఫరెంట్ గా దాదాపు 9 నెలలు అయింది. సగానికి సగం క్లియర్ చేశారు. 1 by 1 క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. మరి మీరు చెప్పాలి లక్ష్మణ్ గారు ఎనలిస్ట్, మీరు నిజంగానే వీళ్ళు సగానికి సగం క్లియర్ చేసేసారా అండి? ఏం క్లియర్ చేశారు? వీళ్ళు చెప్తున్నారుగా ఇప్పుడు ఆయన ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా సగానికి సగం గత ప్రభుత్వం ఏవైతే పెండింగ్లో పెట్టినాయో ఆ బకాయిలు మొత్తం మేము సగానికి సగం క్లియర్ చేసేసామంటున్నారు. వాళ్ళు ఏవైతే చేయాలనుకున్నారో అవి చేస్తున్నారు. వాటి గురించి మనం ఏమీ చేయలేదని చెప్పడం లేదు. ఓకే కాకపోతే పూర్తిగా అమలు చేసేటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఇవాళ లేదు. ఓకే ఇప్పుడు సమయం తీసుకుంటారు, చేస్తారు. ఓకే, అది ఇప్పుడు కాబట్టి ప్రజలు ఒకవేళ చేయకపోతే గనక రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళు ఏం సమాధానం చెప్పాలో చెప్తారు. ఓకే ఓకే కాకపోతే నేను చెప్పేది ఏమిటంటే ఇక్కడ అవినీతి ఆరోపణలు ఏమైపోయాయి? పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు ఎన్నికల ముందు. ఎవరు? కూటమి పార్టీలు. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన మంత్రివర్గ సహచరుల మీద. అవి 9 నెలలైనా కూడా ఒక్కటి చెప్పమనండి, సరే చూద్దాం. ఇదిగో ఈ కేసులో ఈ ఆధారం దొరికింది, ఇదిగో పలానా ఆయన ముద్దాయి, ఇదిగో ఫైల్లో, ఇదిగో ఇంత మిస్యూజ్ చేశాడు గవర్నమెంట్ మనీ అని చెప్పాలి కదా. ఇంతవరకు ఏమీ లేదు. అన్నిటికంటే హైయెస్ట్ దోపిడీ మైనింగ్. ఎంత దారుణంగా మైనింగ్ దోపిడీ జరిగింది అంటే 5 సంవత్సరాలు అంత దోపిడీ జరిగింది. చెప్పండి. తెలుగుదేశం నాయకులు గారికి అన్ని తెలుసు. మరి ఏమైపోయాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? ఎందుకు వదిలేశారు? ఇది కేసీఆర్ ఆయన మీద ఏదో ఆయన ఏదో ఫారెస్ట్ లో ల్యాండ్ ఆక్రమించుకున్నాడని దాని పెద్ద హైలైట్ చేశారు. అసలు విషయం పోయింది. మీరు చెప్పండి ఒక్క నిమిషం సార్, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం సార్, మీరు చెప్పండి సార్. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, మరి ఆయనేమో ఆనంద్ సాగర్ గారేమో మీ అరాచక పాలన, మీ ఎర్రి పాలన చూసే 11 సీట్లకు పరిమితం చేశారు. పైపెచ్చి మీరు పెండింగ్లో పెట్టినవన్నీ కూడా మేము 9 నెలల్లోనే సగానికి సగం పూర్తి చేసేసామంటున్నారు. మరి ఏమంటారు మీరు? అదే నేను అంటున్నది కూడా అదే. మీ పరిపాలన చేయండి అయ్యా అని ప్రజలు అడుగుతుంటే మీకు 11 వచ్చినాయి, మీకు 11 వచ్చినాయి, ఏదో ఒక దానికి ఏం చెప్తారంటే మీకు 11 వచ్చినాయి, మాకు అధికారం వచ్చింది. మీకు అధికారం వచ్చిందయ్యా, రాలేదని ఎవరు అనలేదు. మీకు అధికారం వస్తే మీరు పరిపాలన ఈ 9 నెలల కాలంలో మీరు చేసిన చట్టాలు ఏమిటి, మీరు తీసుకొచ్చిన జీవోలు ఏమిటి, మీరు అమలు జరుపుతున్న పథకాలు ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో 2 గంటల ప్రెస్ మీట్ పెట్టి అథెంటిఫికేషన్ డేటా తోటి, శాంటిటీ తోటి, ఏది కాగ్ రిపోర్ట్లు కానీ, ఆర్బీఐ రిపోర్ట్లు కానీ, ఆ నీతి ఆయోగ్ రిపోర్ట్లు కానీ, ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్లు కానీ వీటన్నిటిని పెట్టి 2 గంటలు ఇదిగో మేము ఈ పరిపాలన చేశాము, ఈ పథకాలు ఇచ్చాము, దానికి ఇంత ఖర్చు అయింది, ఇంత ఖర్చు అయిందని చెప్పేసి వివరాల వారీగా డేటాతో సహా ఇచ్చారు. దానికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కౌంటర్ కూడా ఇవ్వలేకపోయింది? మౌనం ఎందుకు పోయింది? మౌనం అర్ధాంగీకారమే కదా. మౌనం వహించిందంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ నిజాలే కదా. మీరు చివరిలో అన్న తోకను ఒకదాన్ని పట్టుకొని, ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి చివరిలో ఒక తోకను పట్టుకొని ఈ డేటాకి సమాధానం చెప్పకుండా
ఈ డేటాకి సమాధానం చెప్పకుండా వాళ్ళు ఏమంటారు, ఆ డేటాకి సమాధానం పక్కన పెట్టేసి మీరు అసెంబ్లీకి రాలేదు. 11 అంటే మొన్న మనం ఈ క్రికెట్ మ్యాచ్ ఒకటి చూసాం. ఆ 11 మంది 11 సార్లకు పైగా ట్రోఫీలు గెలిచారు, 11 సార్లకు పైగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు తీసుకున్నారు, 11 సార్లకు పైగా అనేక రకాల సిరీస్లు గెలిచారు. 11 ఆ బ్లూ షర్ట్స్ వేసుకున్న 11 మంది, ఆ 11 అనే పదం వీళ్ళకి రాష్ట్ర మంత్రుల దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి, అసెంబ్లీ దగ్గర నుంచి అందరికీ సుస్సు పడుతున్నాయి 11 అంటే. ఆ 11 అని కలవరించడం తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పడం తప్పితే, ఇదిగో మేము ఇది చేశాము, ఇది చేస్తున్నాము, ఈ వివరాలు ప్రజలకు తెలియజేసి ప్రజలకి రోడ్ల మీదకి రాకుండా ఉంటారు కదా. నిన్న ఉవ్వెత్తున అన్ని జిల్లాల్లో ఎందుకు అంత ఉవ్వెత్తున రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది? మిర్చి రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? విద్యార్థులు ఎందుకు హాస్టల్స్లో ఉరేసుకొని చనిపోతున్నారు? ఇవన్నీ విద్యుత్ పోరులో ఎంతమంది వచ్చారో మీరు చూశారు కదా. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరిగినాయి? వీటి గురించి చెప్పకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి 11 అసెంబ్లీకి రావట్లేదు, మీరు గతంలో ఇది చేశారు, గతంలో అది చేశారు. లక్ష్మణ్ గారు అన్నట్టు ఆరోపణలు ఉంటే అధికారంలో మీరున్నారు, మీది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నది నిజమైతే, మీది డబల్ టంగ్ సర్కార్ కాకుండా ఉంటే మీరు ఈ 9 నెలల కాలంలో ఎన్ని నిరూపించారు? మీరు చేసిన గతంలో చేసిన అవినీతి గురించి మీరు ఎన్ని నిరూపించారు? ఎంతమంది ఫైల్ దగ్ధం కేసు అన్నారు పెద్దిరెడ్డి గారి మీద, మైనింగ్ కేసు అన్నారు, తర్వాత ఫారెస్ట్లో ల్యాండ్ అవినీతి కేసు అన్నారు. ఊరికే మీడియాలో ప్రచారం చేయటం తప్పితే మీ దగ్గర ఉన్న శాంటిటీ ఆధారాలు ఏంటి? ఎందుకు పక్కదారి పట్టిని? బోట్ల కేసు, విజయవాడ ప్రకాశం బ్యారేజీ బోట్ల కేసు ఏమైంది? కాదంబరి జత్వాని కేసు ఏమైంది? మరి ఆమె సుగాలి ప్రీతి కేసు ఏమైంది? 37,000 మంది మహిళల కేసులు ఏమైనాయి? ఇవన్నీ ఏమైనాయి? మీరు చేసిన ఆరోపణలు సీరియస్. 33,000 మంది మహిళలు తప్పిపోయారు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందని చెప్పేసి ఈ సాక్షాత్తు అప్పటి జనసేన అధినేత, ఇప్పటి డిప్యూటీ సీఎం గారు ఒక సీరియస్ ఎలిగేషన్ చేశారు. ఒక్క మహిళనైనా తెచ్చారా? పోనీ ఆ ఎలిగేషన్ మీద, ఆ ఉమెన్ ట్రాఫికింగ్ చేసిన వీళ్ళ మీద ఒక్క వాలంటీర్ మీద అయినా నిరూపించి కేసు బుక్ చేయగలిగారా? అంటే మీరు చెప్పిన పచ్చి అబద్ధాలు, పచ్చి మోసాలు. 14 లక్షల కోట్ల అప్పు అన్న మీరే అసెంబ్లీలో ఎంత మీరు చెప్పిన అప్పు, మొత్తం అప్పు ఎంత చెప్పారు? 6,46,000 కోట్లు. 46,000 కోట్లు. అంటే మీరు ఎన్ని శుద్ధ అబద్ధాలు ఆడుతున్నారు, ఎన్ని ఎర్రి ప్రేలాపనలు పేలారు, ఇప్పుడు ఎంత ఎర్రి పరిపాలన నడుపుతున్నారు? ఓకే సార్, అనంత్ సార్ గారు, మరి మీరేమంటారండి? ఇప్పుడు మీరు ఓన్లీ మాటలు తప్ప చేతలేం లేదు. ఏమన్నా అడిగినా మీరు చెప్పిన 6 గ్యారెంటీలు కావచ్చు, లేకపోతే చంద్రన్న 6 పథకాలు కావచ్చు, లేకపోతే మీ పరిపాలన గురించి ఏం అడిగినా సరే మీరు చివరికి తిప్పి తీసుకొచ్చి ఆ 11 దగ్గర ఆపుతున్నారు. లేకపోతే చిన్న ఇప్పుడు పోసాని కృష్ణమురళి కావచ్చు, లేకపోతే వంశీ లాంటి వాళ్ళపైన కేసులు పెట్టి మీరు మొత్తం పొలిటికల్ డైవర్షన్ చేస్తున్నారు తప్ప ఈ 9 నెలల కాలంలో మీరు పరిపాలించింది, మీరు చేసింది, మీరు అంతా ఎర్రి పరిపాలన అంటున్నారు. మరి మీరేమంటారు దాని గురించి? మీరు ఒక్క నిమిషం కూడా ఇవ్వట్లేదు నాకు. మీరు చెప్పండి. ముందేమో టెక్నికల్ ప్రాబ్లం, తర్వాత ఏమో హాఫ్ మినిట్ ఇచ్చారు. చెప్పండి తీసుకోండి. ఇప్పుడు 5 ఏళ్లు పరిపాలించి కోడికత్తి డ్రామా సంగతి తేల్చలేదు వాళ్ళ నాయకుడు. కోర్టుకు వెళ్ళలేదు పాపం, వాడిని 5 ఏళ్ళు జైల్లో పెట్టాడు. ఓకే. ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని చెప్పి 6 లక్షల కోట్ల అవినీతి పరుడు చంద్రబాబు పుస్తకం పంచారు. దాని సంగతి తేల్చలేదు. పింక్ డైమండ్ సంగతి అస్సలు తేల్చలేదు. ఈ వాళ్ళ కింద ఇన్ని తప్పులు పెట్టుకుని 5 ఏళ్ళు పరిపాలన చేసి ప్రజలతో చీకొట్టబడ్డవాళ్ళు. మాకు 9 నెలలు అయింది. మీరు కుక్కల చింపిని విస్తరలాగా తయారు చేసిన వ్యవస్థలను చక్కబెట్టడానికే ఈ టైం అంతా సరిపోయింది. ప్రభుత్వం ఉందా? అధికారులు ఎవరన్నా అధికారులాగా మీరు ఉంచారా? వ్యవస్థలాగా ఉంచారా? ఆఖరికి పంచాయతీ డబ్బులు కూడా దొంగిలించారా మీరు? కంగారు పడతారే, ఇళ్ళకి కానీ పండగ ఏం కాదు, మీరు కోరుకున్నట్టుగా మీ అవినీతి అంతా బయట పెడతాం, మీ తాట తీస్తాం, ఏం కంగారు పడకండి, చాలా టైం ఉంది, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. డెఫినెట్ గా ఈ దొంగల ముఠా నాయకుడిని కూడా లోపల పెడతాం. జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ అవినీతి బయట పెడతాం, పెద్దిరెడ్డి అవినీతి బయట పెడతాం, అందరు అవినీతి బయట పెడతాం, ఒక్క తీసేస్తాం పట్టుకొని. మామూలుగా ఉండదు వ్యాపారం.
ఎస్, మేము నీతివంతంగా పరిపాలన చేస్తాడు మా నాయకుడు. మాకు ప్రజలు ఇచ్చారు, ఇంకా 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళలో మేమేంటో చూపిస్తాం, మీ అవినీతి ఏంటో ప్రజలకు చూపిస్తాం, ప్రజాకోర్టులో నిలబెడతాం, కోర్టులో నిలబెడతాం, మీకు శిక్ష విధిస్తాం, ఓచలు లెక్క పెట్టిస్తాం. ఖబర్దార్. చెప్పండి, మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఆయన పరిపాలన గురించి డేటా గురించి అడిగితే ఇప్పుడు కూడా ఈ ప్యానల్లో కూడా మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని ఊచలు లెక్క పెట్టిస్తాం, మిమ్మల్ని బెదిరించడం తప్పితే, ఇది బెదిరించడం తప్పితే, ప్లీజ్ అండి మాట్లాడనివ్వండి. ఇప్పుడు బెదిరించడం తప్పితే కాదండి, మీరే అడిగారు కదా క్వశ్చన్స్, ఈ కేసులన్నీ ఏమేని అని. దాని గురించి ఆయన సమాధానం చెప్తున్నారు. మీరు అడిగిన క్వశ్చన్ కదా, ఇప్పటి వరకు జరిగిన విషయం చెప్పమన్నా, బెదిరించమని చెప్పలా. వేలు చూపించి మిమ్మల్ని ఓసలు లెక్క పెట్టిస్తాం, మిమ్మల్ని బెదిరిస్తాం, మిమ్మల్ని అంటే ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వ పరిపాలన గురించి కావచ్చు, పథకాల గురించి కావచ్చు, ప్రజా సమస్యల గురించి కావచ్చు, ఎవరైనా ప్రశ్నిస్తే మిమ్మల్ని ఓసలు లెక్క పెట్టిస్తాం, మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాం, మీ మీద కేసులు పెడతాం, మీ సంగతి తేలుస్తామని చెప్పేసి ఇటు ప్యానల్లో, అటు అసెంబ్లీలో, ఇటు సామాజిక మాధ్యమాలలో వీళ్ళ అధికారంలోకి వచ్చింది కేవలం బెదిరించటం. ఇప్పటి వరకు మీరు తేల్చింది లెక్క చెప్పండి. ఫస్ట్ 9 నెలల కాలంలో ఇప్పటి వరకు మీరు తేల్చింది లెక్క చెప్పి ఆ తర్వాత మిగతాయి చెప్పండి. అది వదిలేసి ఏళ్ళు చూపించి బెదిరిస్తాండి. ఎవరిని బెదిరిస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షం మాకు కొత్త కాదు, పోరాటాలు మాకు కొత్త కాదు, మీరు బెదిరిస్తే బెదిరింపులు మాకు కొత్త కాదు, కేసులు మాకు కొత్త కాదు. మీరేమనుకుంటున్నారేమో, మీరు బెదిరిస్తే బెదిరిపోతారు, మీరు కేసులు పెడితే భయపడతారు, మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు ఉండరు, ప్రజల్ని మేము ఇష్టం వచ్చినట్టు సర్వనాశనం చేయొచ్చు, మేము చెప్పిన మాటలు అమలు జరపకుండా అడిగితే బెదిరించేస్తే పక్కకు పోతారు అనుకుంటున్నారేమో. నిలదీస్తారు. గ్రామాన, వార్డున, వీధిన ఎక్కడ కనపడితే అక్కడ కూటమి నాయకుల్ని చొక్కా పట్టుకొని నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయి. చూడండి రాబో రోజుల్లో వీధుల్లోకి వచ్చి చేసామని చెప్పండి. ఒక్క నిమిషం ఆనంద్ గారు, మీ వాల్యూమ్ కొంచెం తక్కువ వినపడుతుంది, కొంచెం పెద్దగా మాట్లాడడానికి ప్రయత్నించండి మీరు. చూడండి ఇప్పుడు. ఓకే, చెప్పండి. అంటే వీళ్ళు అంటున్నారు, అదే రోడ్డు మీద మిమ్మల్ని నిలదీసే రోజు దగ్గరలోనే ఉంది అంటున్నారు. మరి చాలా సీరియస్ అలిగేషన్ చేస్తున్నారు. మీరు బెదిరిస్తే భయపడిపోయి ఎవరు లేరు అంటున్నారు. కాదండి, మా అవినీతి తేల్చండి అని అడుగుతున్నాడు. తేలుస్తామని చెప్తే మేమేదో హెచ్చరిస్తున్నామని చెప్తున్నాడు, బెదిరిస్తున్నామని చెప్తున్నాడు. అంటే ఇక నాలికి అద్దుపద్దు లేదు. వాళ్ళ నాలికి ఎన్ని పేలికలు ఉన్నాయో, ఎన్ని చీలికలు ఉన్నాయో వాళ్ళే చెప్పాలి. ఏం తేల్చారు? మా అవినీతిని ఏం తేల్చారు అంటున్నాడు. తేలుస్తాం, 9 నెలలే కదా అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, తేలుస్తాం, బయట పెడతాం, శిక్షిస్తాం, లోపల పెడతాం అంటే బెదిరిస్తున్నారు అంటాడు. అంటే ఈ 4 ఏళ్ల కాలంలో తేలుస్తాం అని బెదిరిస్తుంటారా? మీరేమైనా పరిపాలన చేస్తారా? చేసేది ఏమైనా ఉందా? ఊరికే చెప్పడమేనా? ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టాడంట 2 గంటలు, దాని గురించి మాట్లాడతాడు. అసెంబ్లీ ఎందుకు పెడుతున్నారు? అక్కడ ఎమ్మెల్యేల కోసం కాదా? ఏం చెప్తాడు? పులివెందుల ప్రజలకు మీ నాయకుడు అసెంబ్లీకి ఎందుకు పోవట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన ఎక్కడ ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్పాల్సి వస్తుందోనని, ఎక్కడ సమయం ఇస్తే అక్కడ మిమ్మల్ని నిలదీస్తారని, మాకు సమయం ఇవ్వకుండా ఉండడం కోసం, మాకు మైక్ ఇవ్వకుండా ఉండడం కోసం మీరు ప్రతిపక్ష హోదా రూల్ బుక్ లో ఉన్నా ఇవ్వకుండా తొక్కేశారు. మీరు అది గుర్తు పెట్టుకోండి. రూల్ బుక్ అడుగుతుంటే కోర్టు సంప్రదాయాల గురించి చెప్తున్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్షంలో ఒక్కడున్నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి పార్లమెంటరీ వ్యవస్థలో ఉంది. మీరు దాన్ని వదిలేసి రూల్ బుక్ అడుగుతుంటే కోర్టు సంప్రదాయాల గురించి చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆనంద్ గారు ఒక్క నిమిషం అండి. లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు ఇప్పుడు మీరు వింటున్నారు, చర్చ మొత్తం వింటున్నారు. ఎవరికి వాళ్ళు కేసుల గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే దీని గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఏ పార్టీ కన్నా నిజంగా కొంతైనా ఉందంటారా? అభివృద్ధి కోసమే మాకు ఓటేశారు, మేము అభివృద్ధి చేస్తామని ఓటేశారు. ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఒక్క నిమిషం
కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అభివృద్ధి చేస్తారనే మాకు ఓటేశారు. ఓకే, మేము అభివృద్ధి చేస్తామనే ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఒక్క నిమిషం అండి, ఆనంద్ సాగర్ గారు ఒక్క నిమిషం ఆనంద్ సాగర్ గారు, మనం లక్ష్మణ్ గారికి కూడా టైం ఇద్దాం కొంచెం. సార్ మీరు చెప్పండి సార్, మీ అభిప్రాయం ఇందా నుంచి మీరు చర్చ వింటున్నారు, కేసుల గురించి, అరెస్టుల గురించి, అవినీతి గురించి చర్చ జరుగుతుంది తప్ప ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఏ పార్టీకి ఎక్కువ విశ్వసనీయత ఉందంటారు మీరు? ఇప్పుడు 9 నెలలు అయిపోయిన తర్వాత మనం అభివృద్ధి గురించి మనం ఎంతవరకు వచ్చింది ఏంటి అంటే, సమయం అయితే తక్కువే, ఇంకా సమయం పడుతుంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వము అన్ని విధాలుగా సంపూర్ణ సహకారం ఇస్తున్నది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి పరుగులు తీయడానికి అవకాశం ఉంది. కాకపోతే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడంలో జాప్యం చేస్తే లేట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 9 నెలలు అయింది, గత 5 సంవత్సరాలు, అంతకుముందు 3 సంవత్సరాలు రైతులకు అమరావతిలో వాళ్ళు భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేపియాల. జగన్మోహన్ రెడ్డి అంటే నేను ఇక్కడ రాజధాని పెట్టానన్నాడు, చేపిలే. అంతకుముందు 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి అన్నారు. కాలం గడిచిపోయింది. ఇప్పుడు 9 నెలలు అయింది. టెండర్లు పిలిచారు రాజధాని గురించి, ఆ ప్రాసెస్ నడుస్తున్నది, పాల్గొన్నారు టెండర్లలో. సరే, తెర వెనక ఏం నడుస్తుందో తర్వాత చెప్తే ఇప్పుడు అవసరం లేదు. ఇప్పటికి కూడా ఆ రైతులకి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేపించే ప్రాసెస్ మొదలే కాలేదు. దాని గురించి చెప్పడం లేదు ప్రభుత్వం, సిఆర్డీ ఏం చెప్పడం లేదు. అలా వాళ్ళకి ప్లాట్లు ఇస్తే 33,000 ఎకరాల్లో 29,000 మంది రైతులకు ప్లాట్లు ఇస్తే వాళ్ళు అమ్ముకోవడము, లేకపోతే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవడము, షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకోవడము. అక్కడ మొత్తం 33 ఎకరాలు ఎక్కడ చూసినా భవనాల నిర్మాణాలు స్టార్ట్ అయిపోయి కలకల్లాడుతుంది కదా. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ వర్కులు ఎట్లయినా డిలే అవుతుంది. ప్రైవేట్ తొందరలో ఏదో మోడీని పిలిచి మరోసారి ఇంకోసారి శంకుస్థాపన చేసే ప్రోగ్రామ్ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు టీడీపీ వాళ్ళు. రాజధానికి సంబంధించి అయ్యా బాబు, కన్ఫ్యూజ్ కావద్దు. అది వేరు, అది రాజధాని పనులు. ఇది రైతుకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేపిస్తే రైతు దాన్ని అమ్ముకోవచ్చు, లేదు బిల్డింగ్ కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవచ్చు. ఇది అతని ఇష్టము. అలా నగరం ఏర్పడుతుంది కదా తొందరగా. వాళ్ళు నిర్మాణాలు మొదలు పెట్టుకుంటారు కదా ప్రైవేట్ పరంగా. ఎందుకు మీరు ప్లాట్లు ఇవ్వలేదు చెప్పండి తెలుగుదేశం మిత్రుని. ఎప్పుడు చేపిస్తారు? చాలా క్లియర్ గా అడుగుతున్నారు, దాని సమాధానం. ఇప్పుడు రేపు 26 ప్లాట్లన్నీ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి బయటికి. మరి లక్ష్మణ్ గారికి అది తెలియలేదేమో, నాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ లేనట్టు ఉంది ఆయన దగ్గర. ప్లాట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నారు. రేపు 26వ తారీఖుని ఎన్ని ప్లాట్లు రిజిస్టర్ అయినాయి, ఎంతమందికి ఇస్తున్నారు, అదే సందర్భంలో ఆ నిర్మాణ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఎంత వచ్చినాయి 9 నెలల కాలంలో, ఇంకా రేపటి నుండి మొత్తం ఆగిపోయినాయి, కొత్తవి కూడా నిర్మాణం 26వ తారీఖు ముహూర్తం పెట్టారు దానికి ప్రభుత్వం తరఫున. ఓపెన్ గా ఇది మీడియాలో కూడా వచ్చింది విషయం, ఇది దాచిపెట్టిన విషయం కూడా కాదు, ఇది వాస్తవం. లక్ష్మణ్ గారు గ్రహించాలని కోరుతున్నాను నేను. ఓకే, సో లక్ష్మణ్ గారు మరి స్టార్ట్ అయినాయి అంటున్నారు రిజిస్ట్రేషన్ల ప్రాసెస్. వారు 26 స్టార్ట్ అవుతున్నదంటే ఖచ్చితంగా 26వ తేదీ వారికి ఫోన్ చేసి అభినందిస్తాను నేను. 26వ తేదీ. ఓకే, ఓకే, వెరీ గుడ్ అండి. అయితే ఒక్క నిమిషం అండి సార్, ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు. ఇప్పుడు నేను అడుగుతున్నానంటే, ఇప్పుడు 9 నెలల కాలంలో 9 నెలల కాలం అయింది అంటే, ఈ 9 నెలల కాలంలో ప్రశ్నించడానికి ఇంకా టైం ఉంది కానీ, బట్ 9 నెలలు అంటే కొంచెం ఎక్కువ టైమే నడిచింది. ఈ 9 నెలల కాలంలో మీరు చెప్పిన చంద్రన్న 6 హామీల గురించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఫ్రీ బస్ దాని గురించి కూడా మీరు ఇప్పుడు చెప్పినది విధానం గతంలోనే మేము చెప్పాము, జిల్లా నుంచి జిల్లా వరకే అని చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే మనం విజయవాడలో ఎవరన్నా బస్సు ఎక్కి గుంటూరు దిగాలంటే విజయవాడ బ్యారేజ్ రాగానే వాళ్ళు టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇవన్నీ కూడా అంటే మిగతా పథకాలు మీరు చెప్పినవన్నీ కూడా ఇప్పుడు ఏది ఒక్కడు కూడా అమలు చేయలేకపోయారు. అదేమంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు, డబ్బులు లేవు, ఇప్పుడు అంతా ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్తున్నారు. దాదాపు రాష్ట్రంలోనే కాదు దేశంలో సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబుకి ఈ విషయం ఎన్నికలకు ముందు తెలీదా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు తెలియదండి? ఎందుకు తెలియదు? కానీ పూర్తి సమాచారం ప్రతిపక్షానికి అప్పుడు ఉండదు కదా, పూర్తి సమాచారం. ఎందుకంటే వ్యవస్థ లేదు అక్కడ. యాక్చువల్ గా గవర్నమెంట్ లో జరిగే ప్రతిదీ కూడా ప్రతిపక్ష నాయకుడు కూడా ఒక నోటు పంపాలి. అది అటువంటి ప్రక్రియలన్నీ ఆగిపోయినాయి 5 ఏళ్లుగా. గతంలో
ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఉంటే అన్ని పార్టీలు కూడా గవర్నమెంట్ లో జరిగే ప్రతి నోటు కూడా వస్తా ఉండేది యాజ్ పర్ రూల్. కానీ 5 ఏళ్లుగా ఆగిపోయాయి. మాకు అక్కడ ఇక్కడ సేకరించిన ఇన్ఫర్మేషన్ తో మేము ప్రభుత్వం చేసిన లోపాలని మేము ఎత్తి చూపాం. పక్కాగా మాకు సమాచారం ప్రభుత్వం ఇచ్చేది కాదు. ప్రతిపక్షంగా మమ్మల్ని ఎప్పుడు గౌరవించలేదు. ఎప్పుడైనా సభలో వాళ్ళు సమస్యల గురించి మాట్లాడారండి? దేని గురించి మాట్లాడారు? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడారు. అందుకే కదా సభను బాయ్కాట్ చేశాం మేము. సో మీరు బాయ్కాట్ చేస్తే, సో సభని మీరు బాయ్కాట్ చేస్తే కరెక్ట్, వాళ్ళు రాకపోతే తప్ప? వినండి, అదే చెప్తున్నాను. మేము నాయకుడు ఒక్కడే బాయ్కాట్ చేశాడు, బాబు గారు ఒక్కడే. అందరూ వెళ్ళారు, శాసనసభ్యులు అందరూ వెళ్ళారు. అది ఇక్కడ ఏంటంటే అసలు ఆయన ఇప్పుడు వెళ్ళింది, ఇప్పుడు వాళ్ళ నాయకులు కూడా వాళ్ళ నాయకుడిని నిలదీయాలి. 2 సార్లు పోతాడండి, సంతకం పెట్టడానికి ఒకసారి పోయాడు, మొన్న గవర్నర్ ప్రసంగం వినడానికి పోయాడు, మధ్యలో వచ్చేసాడు. ఇప్పుడు మరి ఆయన కాదండి, మీరే అంటున్నారు ఇప్పుడు ఆయన ఒక పులివెందులు ఎమ్మెల్యేగా వస్తే సభ రూల్స్ ప్రకారం ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే టైం ఎంత? మహా అయితే 2 నిమిషాలు 3 నిమిషాలు ఇస్తారు. మరి ఆ 2-3 నిమిషాల టైంలో మిమ్మల్ని ఏం నిలదీస్తాడు ఆయన? అది తప్పదు కదా, మరి ఏం చేస్తాం? ఆయన కర్మది. ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా. ఆయన ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు ఉన్నాయి, 5-6 సీట్లు పీకెత్తే ప్రతిపక్ష హోదా కూడా ఒక పాయింట్ ఉందండి ఇక్కడ. సార్ ఒక పాయింట్ మీకే చెప్తున్నా, ఒక పాయింట్. 164 మంది ఎమ్మెల్యేలు అసలు మీరు మాట్లాడారు. మీరు కంప్లీట్ చేయండి. మీరు చెప్పండి సాగర్ గారు, ఆనంద్ సాగర్ గారు, మీరు కంప్లీట్ చేయండి. మాట్లాడండి. మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన నోటుతో నిండు సభలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? 5 సీట్లు 6 సీట్లు పీకైతే 23లో ఆయన 18కో 17కో పడిపోతాడని ఎప్పుడు చెప్పాడు? 2019 జూన్ లో ఆయన చెప్పాడు. 13వ తారీఖుని చెప్పాడు. రికార్డు పరిశీలించుకోమనండి, ఆ ప్రతినిధిని చూడమనండి, మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి అప్పుడు ఎలా మాట్లాడతారు, ఇప్పుడు ఎలా మాట్లాడతారు? రూల్ లేదంటారు, రాజ్యాంగం లేదంటారు, ఏది లేదంటారు. వాళ్ళ ఇష్టమా? వాళ్ళ ఇష్టం అండి. ఇది ఒక సిస్టమ్ ఉంటది గవర్నమెంట్ నడపడానికి. సిస్టమ్ తప్పి పరిపాలించింది మీరు. అది చక్కబెట్టడానికి మాకు ఎంత వస్తుంది? ఇప్పుడు మీరు అంటున్నారు 1000 రూపాయలు పింఛను పెంచడానికి ఆయనకి ఎన్నేళ్ళు పెట్టిందండి? 5 ఏళ్ళు పెట్టింది. 250. ఎకాఎకిని ఏదైతే హామీ ఇచ్చామో 1000 రూపాయలు పెంచాం. ఇదిగో మెగా డిఎస్సీ వేళ అసెంబ్లీలో లోకేష్ గారు అనౌన్స్ చేశాడు. ఇదిగో తల్లికి వందనం రేపు జూన్ లో వస్తుంది. ముగ్గురికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం 15,000 వస్తుంది. అసెంబ్లీ సాక్షిగా చెప్పాం. ఇప్పుడు వాళ్ళు సభలో లేరు కాబట్టి వాళ్ళకి వినపట్టలేదు. చెవులు మూసుకున్నారు, కళ్ళు మూసుకున్నారు. వాళ్ళకి ఏమి వినపడతాయండి? కుచుమర్దనం చేసుకుంటున్నారు, వాళ్ళు డప్పాలు కొట్టుకుంటున్నారు. వాళ్ళకి ఏమి వినపడతాయి? ఉచిత గ్యాస్ ఇచ్చాం. ఇదిగో ఈవేళ ఆగిపోయిన ఇళ్ళకి తిరిగి లోన్లు ఇస్తున్నాం. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, బీసీ కార్పొరేషన్ లోన్లు అన్ని కూడా యాక్టివేట్ అయినాయి. మళ్ళీ ఎప్పుడైనా ఒక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చారండి? ఒక్క బీసీ కార్పొరేషన్ లోన్ ఇచ్చారా? వెళ్ళండి చూడమనండి. ఇప్పుడు ఎన్ని వేల లక్షల అప్లికేషన్ వస్తున్నాయో. ఒక్క నిమిషం ఆనంద్ సార్ గారు చెప్పండి. ఆనంద్ సార్ ఒక్క నిమిషం అంటే మీరు కంక్లూజన్ ఏదో పాయింట్ చెప్తున్నారు కదా ఇందా నుంచి. సామాజిక పెన్షన్ల గురించి ఆయన 5 ఏళ్లకి 1000 రూపాయలు పెంచారని చెప్తున్నారు. మేము ఎన్నికల ముందే సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చాము. ఒకటి. ఇంకొకటి మేము 65 లక్షల పెన్షన్లు ఇచ్చాము. ప్రభుత్వం దిగిపోయే నాటికి 65 లక్షల పెన్షన్లు ఇచ్చాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకాఏకిన 3 లక్షల పెన్షన్లు కట్ చేశారు. అంటే వాళ్ళ ఏజ్ వెనక్కపోయిందో కొత్త పెన్షన్లు ఒక్కటి ఇవ్వకపోగా 9 నెలల కాలంలో, ఇప్పుడు ఏజ్ పెరుగుతుంటది, 9 నెలల కాలంలో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా 3 లక్షల పెన్షన్లు తీసేశారు. అంటే మరి అంగవైకల్యం కలిగిన వాళ్ళ కాళ్ళు సరైనయో కళ్ళు సరైనయో లేక మరి వాళ్ళ ఏజ్ వెనక్కపోయిందో, మరి 60 ఏళ్ళు ఉన్న ఏజ్ 55 ఏళ్ళకి వచ్చిందో తెలియదు. కానీ 3 లక్షల పెన్షన్లు తగ్గించేశారు. తగ్గించేశారు. ఇక్కడ వెరిఫికేషన్ పేరుతోటి ఒకవేళ సర్టిఫికేట్లో ఏదన్నా తప్పులుంటే సర్టిఫికేట్ ఇచ్చిన అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా సామాజిక పెన్షన్ కట్ చేసే దౌర్భాగ్య స్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, మమ అనిపించడం కోసం ఆ పెన్షన్ల పేరు చెబుతున్నారు. ఆ పెన్షన్ల పేరుతోటి ఎంత దోపిడీ జరిగిందో, ఎన్ని పెన్షన్లు తగ్గించారో, ఇప్పుడు కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత పెద్దలకి ఉంది. ఇంకొక విషయం అండి, ఇక ఉచిత బస్సు మరి ప్రతి మహిళకి 1500
ఫీజు రీంబర్స్మెంట్, ఓకే ఇవన్నీ ఇంతవరకు ఎక్కడ అమలు జరగల. ఓకే ఇక్కడ ఇప్పుడు మచ్చుకు ఎవరు ఒకటో అన్యాయం రెండో ఇప్పుడు చెప్పేసి మచ్చుకు ఒకటో రెండో కాదు. చెప్పేసి వాళ్ళు ఇచ్చిన హామీలు వినండి, చెప్పండి. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 210 రోజులు టైం తీసుకున్నారు. ఆయనకి తెలియదేమో, చెప్పండి కొంచెం. ఓకే వాళ్ళు అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి ప్రమాణ స్వీకారం చేసిన 210 రోజుల వరకు 10 పైసలు కూడా వాళ్ళు సంక్షేమం ఇవ్వలేదు. పోనీ అప్పుడు 210 రోజుల లోపు 10,000 ఆటోలు ఒక మాట అండి, వేశారు. ఒక మాట అండి, మేము 210 రోజులకి మేము ఇస్తామని అదే చెప్పొచ్చు కదా. ఈ సంవత్సరం మేము ఇవ్వలేము, వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పొచ్చు కదా. మేము ఇవ్వలేమని ఎందుకు చెప్తున్నారు? సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు మేము ఇవ్వలేమని ఎట్లా చెప్తారు? మేము ఎట్లా చెప్తారు? ఎన్నికల ముందు హామీ ఇచ్చి మేము మేము పలానా టయానికి ఇస్తామని చెప్పండి. మేము అంటున్నది మేము పలానా టయానికి ఇస్తామని ఒక్క చెప్పండి. నిమిషం అండి, ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఒక్క నిమిషం. అట్లా చెప్పట్లేదు ఒక్క కదా నిమిషం, మీరు. ఒక లక్ష్మణ్ షెడ్యూల్ గారు, విడుదల చేయండి. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం అండి. ఇందాక నుంచి మన చర్చలో ఒక సీరియస్ అలిగేషన్ ఏంటంటే సామాజిక పెన్షన్లో 3 లక్షల మందిని తీసేశారని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. మీరేమంటారు దాని గురించి? శుద్ధ అబద్ధం. ఓకే. ప్రజలకు ఒక్క నిమిషం అండి. డేటా ఉంది సార్, డేటా బయట పెట్టండి. ఆనంద్ గారు ఒక్క నిమిషం అండి, ఆనంద్ గారు ఒక్క నిమిషం. ఆనంద్ గారు మొన్న ఇచ్చిన డేటా ఎన్ని లక్షలో బయట ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఆనంద్ గారు, లక్ష్మణ్ సింపుల్. గారు, ఆనంద్ గారు ఒక్క నిమిషం. పక్షపాత మీరు అందుకని ఒక్క నిమిషం. డిబేట్ ఆనంద్ గారు ఒక్క నిమిషం, లక్ష్మణ్ గారు చెప్తారు ఒక్క నిమిషం. ఇలాగంటే కరెక్ట్ కాదు కదా. ఆయన ఎంతసేపు మాట్లాడాను, నేను ఎంతసేపు మాట్లాడాను. సరే, నేను చెప్పండి, మీరు మాట్లాడిన చెప్పండి. ప్రతిసారి ఇంటర్ప్ట్ చేస్తున్నాడు. చెప్పండి, మీరు చెప్పండి. 3 లక్షలు తీసేశారంటారు, నేను నిజమేనా? చాలా గౌరవంగా అతను మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడట్లేదు. నా వాయిస్ వినిపించట్లేదు మీరు. ఒక్క నిమిషం, మీరు చెప్పండి. 3 లక్షలు తీసేశారంటున్నారు, నిజమేనా అది? శుద్ధాబద్ధం. వాళ్ళు ఎవరైతే 15 ఎకరాలు 25 ఎకరాలు ఉన్న వాళ్ళకి పింఛన్లు ఇచ్చారో అవి తీసేశారు. ఓకే ఉద్యోగాలు చేసుకుని పింఛన్లు తీసుకునే వాళ్ళు పింఛన్లు తీసేశారు. ఓకే శుద్ధాబద్ధాలు మాట్లాడొద్దని చెప్పండి. ఇక్కడ మా దగ్గర లెక్కలు ఉన్నాయి, పక్కగా ఆధారాలు ఉన్నాయి. 15 ఎకరాలు మేము 6,000 ఉన్న వికలాంగుల పింఛను 10,000 చేశాం. ఓకే 10,000 ఉన్న వికలాంగుల పింఛను, దివ్యాంగుల పింఛను 15,000 చేశాం. కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి వేళ 15,000 ఇస్తున్నాం. ఓకే ఇవన్నీ మీరు ఇచ్చారా, మేము ఇస్తున్నామా? 4,000 వేళ ఫస్ట్ తారీఖు ఇస్తున్నాం, జీతాలు ఫస్ట్ తారీఖు ఇస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మీరు నాశనం చేసి వెళ్ళిపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చింది? ఎంత తొందరగా రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించి పరిగెట్టిస్తున్నాం. రోడ్లండి, రోడ్లు 1,000 కోట్లు పెట్టి గోతులు పొడుచలేబోయే నాయకుడు ఉయ్యాలా జంపాలా గొంతులకడి గుమ్మ అని అంటూ ఆటో ఎక్కినాడు, కారు ఎక్కినాడు, చచ్చేవాడు రోడ్లలో. 7 నెలల గర్భిణి ఆ రోడ్లో ప్రయాణం చేస్తే అర్ధాంతరంగా పురుడు వచ్చి పురుటి నొప్పులతో బాధపడి చచ్చిపోయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఎముకలు ఎన్నుపో సిరిగిపోయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అటువంటి రోడ్లు 834 కోట్లతో ఇమ్మీడియట్ గా మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల రోడ్లు వేసాం. చేశారా మీరు? ఒక్క రోడ్డు వేసారా మీ హయాంలో? ఇవాళ ఎస్సీ పేటలో చూడండి, బీసీ పేటలో చూడండి, సిమెంట్ రోడ్లు. ఇవాళ ఎస్సీ సప్లై నిధులన్నీ పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాడు ఈయన 5 ఏళ్లలో? ఇవాళ ప్రతి ఎస్సీ పేటలో సిమెంట్ రోడ్లు. ఇవాళ బీసీ సప్లై పెట్టాం, దాంట్లో నిధులు వస్తున్నాయి. బీసీ కార్పొరేషన్ లోన్లు వస్తున్నాయి, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వస్తున్నాయి, అప్లికేషన్లు పెడుతున్నారు. ఇప్పుడు నిధులు వచ్చినాయి, బడ్జెట్ లో నిధులు కేటాయించారు. 20,000 కోట్లు ఎస్సీలకి, 43,000 కోట్లు లక్షలు, 43,000 కోట్ల లక్షలు బీసీలకి, 20,000 కోట్ల లక్షలు ఎస్సీలకి బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. ఇది అభివృద్ధి కాదా? ఇది ముందుకెళ్లడం కాదా? ఇది విజనరీ గవర్నమెంట్ కాదా? ఇది ప్రజా సంక్షేమం కాదా? సంక్షేమం, అభివృద్ధి మాకు 2 కళ్ళు. మా సిద్ధాంతం, మా నైజం, మా పరిపాలనా విధానం, మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కంకణబద్దులై ఉన్నాం. కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం, అబద్ధాలు చెప్పడం మాకు అలవాట్లేదు, మా డిక్షనరీలో లేదు. అటువంటి పరిపాలన మేము చెయ్యం. ఓకే అండి ఆనంద్ సాగర్ గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. లక్ష్మణ్ గారు, సార్ మీరు చెప్పండి. కొంచెం 3 లక్షల దాదాపు సామాజిక పెన్షన్లు తీసేశారని చెప్పి వైసీపీ వాళ్ళు దాని గురించి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. పెద్ద ఎలిగేషన్ ఇది, ఎందుకంటే దాదాపు 3 లక్షలు అంటే చిన్న నెంబర్ కాదు. ఏమంటారు మీరు? నిజంగానే జరిగిందా? ఎలిగేషన్ అయినా ఇది? ఇప్పుడు రాజకీయ ఆరోపణలు వేరు, ప్రాక్టికల్ గా జరుగుతున్నది వేరుగా ఉంటది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా తెలుగుదేశం ఆరోపణల్లో పసలేని ఆరోపణలు చాలా చేశారు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఆధారాలు లేని ఆరోపణలు ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఓకే, పెన్షన్లు కట్ చేశారు అనుకున్నారు. ఎవరి కట్ చేశారు? ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పల్లెలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, చోటా నాయకులు ఉన్నారు.
ఉప్పల్ లక్ష్మణ్ చాలా పేదవాడు, అతనికి పెన్షన్ వస్తుంది, కట్ అయిపోయింది సడన్ గా. తెలీదా ఊర్లో కట్ చేస్తారని? వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు తెలీదా? బయటికి తీయండి, నిలబెట్టండి, చూడండి ఇలా ఎలా బతుకుతాడు, ఈయన ఏ విధంగా చేశారు అని చెప్పి అడగండి. అలా లక్ష్మణ్ గారు. ఎన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఊరికేదో 1,00,000 కట్ చేశారని కాదు. నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక ఆయన హైదరాబాద్కు వచ్చి 15 సంవత్సరాలు అయింది, కడప జిల్లా నుంచి. ఆయన యొక్క రేషన్ కార్డు, బియ్యం రేషన్ కార్డు ఇప్పటికీ కడప జిల్లాలోనే ఉంది. ఓకే. ఓటు హక్కు అక్కడే ఉంది. ఆయన అది అడ్డం పెట్టుకొని అన్ని బెనిఫిట్లు పొందుతున్నాడు. కరెక్ట్? అది 20 కోట్ల ఆస్తి ఉంది హైదరాబాద్ లో. 20 కోట్ల ఆస్తి. మరి ఏం చెప్పాలంటే సిగ్గుండాలి కదా రొంతన్నా తీసుకున్నానికి. ప్రభుత్వ అధికారులకు సిగ్గుండద్దా? వెరిఫై చేయలేదా? చేత కదా? ఆ ఇంట్లో పోతే ఉన్నాడా లేదా అని తెలీదా? అంతేగా మరి 20 సంవత్సరాల నుంచి జరగల వెరిఫికేషన్. మళ్ళీ ఇక్కడ 30 వేల దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఆంధ్ర తెలంగాణలో, ఆంధ్ర వాళ్ళందరూ హైదరాబాద్ లో ఉంటే ఆంధ్రాలో ఉండే అధికారులకు తెలీదా? పరుగులు తీసి అక్కడ వెళ్ళి ఓట్లు వేసి వస్తారా? హైదరాబాద్ లో ఉంటూ ఇక్కడ ఓటు హక్కు ఉంది, అక్కడ ఓటు హక్కు ఉంది. అంటే ఎవరు ఫీల్ అవుతున్నారు ఇక్కడ? రాజకీయ పార్టీలు ఫీల్ కావడం లేదు. ఓటు హక్కు ఉన్నటువంటి మా సామాన్య ప్రజలు ఫీల్ కావడం లేదు. ఇక్కడ ఉండని, అక్కడ ఉండని, పోయి ఓటేద్దాం. అక్కడ మన వాళ్ళు ఎవరు నిలబడితే ఓటేద్దాం, పొలవమని వెళ్ళిపోవడం. ఇక్కడ అవసరం ఉంటే ఇక్కడ వేద్దాం. ఇది ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇతర వసతులు కానీ ఆర్థికంగా ప్రభుత్వ నిధులు ఏవైతే వస్తాయో వాటిని లబ్ధి పొందుతున్న వాళ్ళు, ఉన్నత వర్గాల వాళ్ళు, మీకు ఎన్ని ఉదాహరణలు అంటే చాలా చెప్పగలుగుతాను నేను. ఇది కరెక్ట్ కాదు. ఈ సిస్టమ్ మారాలి. మా బంధువు, మా చుట్టము, లేకపోతే కనుక మనకు ఓటేసాడు, ఉండని పెన్షన్, ఉండని బియ్యం రేషన్ కార్డు అని చెప్తున్నారా లేదా ఇవాళ రాజకీయ పార్టీ నాయకులు? అరే ఎలాగయ్యా నువ్వు 20 కోట్ల ఆస్తి నీకెందుకు ఈ కార్డు అని అంటారా? ఉండని ఉండని ఎవరు తీసేసింది? ఎవరు? లక్ష్మణ్ గారు దీని గురించి వెంకటేశ్వర గారి దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయంటే ఆయన చెప్తారంటే. ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర గారి దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయంట, ఒకసారి చెప్పండి సార్. మీరు ఏం ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు సింపుల్ అండి. గత ప్రభుత్వంలో చివరి మంత్లో ఎన్ని లక్షల పెన్షన్లు ఇచ్చాము, ఇప్పుడు లాస్ట్ మంత్ ఎన్ని లక్షల పెన్షన్లు ఇచ్చాము. ఓకే, సింపుల్. ఇది తీసేశారు, ఆ వేరియేషన్ పోయింది. ఆ వేరియేషన్ ఏ కారణాల చేత పోయినాయి? పోతే ఆ తప్పు చేసిన అధికారుల మీద శిక్ష లేకుండా, తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళు, తప్పు చేసిన అధికారుల మీద శిక్షలు లేకుండా, వాళ్ళని ఏమి చేయకుండా ఈ సామాజిక పెన్షన్ భేదబిక్కి వాళ్ళ సామాజిక పెన్షన్లు తీసేస్తారా? ఓకే, ఏది న్యాయం? ఇప్పుడు ఒక తప్పు సర్టిఫికేట్ ఇచ్చారు అనుకుందాం. సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ని తప్పు పట్టాలా లేదా? అతని మీద చర్యలు ఉండాలా లేదా? ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇది తప్పు చేసిన అధికారిని వదిలేసి పేదబ్బికి లబ్ధి పొందుతున్న 4,000 5,000 లబ్ధి పొందుతున్న పెన్షన్దారుని, సామాజిక పెన్షన్దారుని మీద చర్య తీసుకుంటారా? ఓకే, దీని గురించి మాట్లాడదాం మళ్ళీ ఒకసారి. మనం ఆనంద్ సాగర్ గారు లెక్క చెప్పమానండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్ ఇప్పుడు తప్పు లెక్కలు అంటున్నారు. నిరాధారణ, లక్ష్మణ్ గారు కూడా నిరాధారణ లేని ఆరోపణ అంటున్నారు. లాస్ట్ మంత్ ఇచ్చిన పెన్షన్ లేనో చెప్పండి. ఒక్క నిమిషం. లాస్ట్ మంత్ ఇచ్చిన పెన్షన్ లేనో చెప్పండి. దీని గురించి మన ఆనంద్ సాగర్ గారు, భవిష్యత్తులో ఇలాంటి అరెస్టులు కంటిన్యూ అవ్వబోతున్నాయి. ఇంకెవరెవరు అరెస్టులు అవ్వచ్చు అంటారు మీ యొక్క దాని ప్రకారం? ఎవరైతే 5 ఏళ్ల పరిపాలనా కాలంలో రాష్ట్రాన్ని దోపిడీ చేశారో వాళ్ళందరూ అరెస్ట్ అవుతారు. అలాగే విచ్చలవిడిగా వాక్ స్వాతంత్ర్యాన్ని అశ్లీలంగా వాడుకొని మాట్లాడారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతారు. ఎవరిని క్షమించే పరిస్థితి లేదు. అవినీతిని ప్రజల ముందు పెట్టడం మా ధ్యేయం. ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు ఒక్క క్వశ్చన్. ఆనంద్ సాగర్ గారు, ఇప్పుడు ఇందాక నుంచి లక్ష్మణ్ గారు కానీ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని ఇలాంటి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, టీవీల్లో మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం? ప్రజాస్వామ్యానికి ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం, సభ్య సమాజానికి ఉపయోగం, సవ్యమైనటువంటి ఒక మాట తీరు నేర్చుకునే యువతకు ఉపయోగం. తెలుగు భాష అండి, తేనె లాంటి తెలుగు భాష ఇది. ఈ భాషను కూనీ చేస్తారా? భాషను కూనీ చేస్తే తప్పు కదా? భావజాలం తప్పుగా ప్రకటిస్తే తప్పు కదా?
తెలుగదేలన్న దేశంపు తెలుగు నే తెలుగు వల్లబుండ తెలుగు ఒకండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నారు తెలుగుని. వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. అయ్యే తెలుగు భాషను కూని చేస్తే తప్పు కదా, నేరం కదా? చెప్పండి. మిమ్మల్ని నేను ఇప్పుడు ఈ డిబేట్ లో బూతులు తిడితే మీరు అంగీకరిస్తారా, హర్షిస్తారా, ఆమోదిస్తారా? ఓకే, దీని గురించి వెంకటేశ్వర గారు చెప్తారంట. సార్ ఒక్క నిమిషం చెప్పండి. మీరు చెప్పిన మాటకి చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా? ఆ మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన బూతుల మీద, లోకేష్ బాబు గారు మాట్లాడిన బూతుల మీద, అట్లనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన బూతుల మీద, అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన బూతుల మీద, వీటన్నిటి మీద లాస్ట్ గవర్నమెంట్లో సాక్షాత్ అసెంబ్లీలో బోండా ఉమామహేశ్వరరావు గారు మాట్లాడిన బూతుల మీద, వీటి మీద అందరి మీద చర్యలు ఉండాలి కదా. అందరి మీద చర్యలు ఉండాలి కదా. వాళ్ళు మాట్లాడితే మంత్రాలు, వీళ్ళు మాట్లాడితే బూతులా? మీరు ఒకసారి ఆ వీడియోలు మీకు చూపించమంటారా? ఆ వీడియోలు మీకు చెత్త ముఖ్యమంత్రి మీకు చూపించమంటారా? మీకు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. అన్ని ప్రజల చేతుల్లో ఉన్నాయి. మరి అంటే వాటికి చట్టాలు వర్తించవా? వాటికి చట్టాలు వర్తించవా? అదే అందుకే ప్రజల తీర్పు. అంటే ఈ ప్రభుత్వం చట్టం సమానంగా పనిచేస్తుందా? ఈ ప్రభుత్వం అందరి మీద చర్యలు తీసుకుంటుందా? లేక ఒక వైఎస్ఆర్సీపీని సమర్థించిన వాళ్ళ మీద, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వాళ్ళ మీద చర్య తీసుకుంటుందా? చెప్పండి ఆనంద్ గారు చెప్పండి. నంద్యాల ఉప ఎన్నికల్లో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తల తీసేయమంటాడు, నడి రోడ్డు మీద నరికేయమంటాడు, కాల్చేయమంటాడు, ఉరి తీసేయమంటాడు. అది భాష. ఆనంద్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు అడుగుతున్న క్వశ్చన్ ఒకటే క్లియర్ క్వశ్చన్. ఇదే విధంగా మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు చాలా మంది బూతులు మాట్లాడారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా, వాళ్ళపైన కూడా ఆయన యాక్షన్ తీసుకోబోతున్నారా అంటున్నారు. నేను వెరీ క్లియర్ గా ఏమండి, నేను చెప్పడానికి మీరు నాకు టైం ఇవ్వట్లేదు. చెప్పండి మీరు. ఇప్పుడు ఏంటంటే చెప్తుంటే మధ్యలో ఇంటరప్ట్ చేస్తే ఎవరికైనా ఫ్లో ఆగిపోతుంది. చెప్పనివ్వకపోతే ఎట్లాగా? ఇప్పుడు బోండా ఉమా అసెంబ్లీలో తప్పుగా మాట్లాడాడు ఒకసారి స్టార్టింగ్ లో 2014 లో. ఆ ఒక్కరోజు తప్ప మళ్ళీ ఎప్పుడైనా రికార్డు తీయండి, అతను ఎప్పుడైనా తప్పు మాట్లాడా? ఎందుకు? అతన్ని బాబు గారు మందలించే కంట్రోల్ చేశారు. ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోరా? అలాగే లోకేష్ గారు మాట్లాడారంటారు బూతులు, పవన్ కళ్యాణ్ గారు బూతులు మాట్లాడారంటాడు ఈయన, చంద్రబాబు నాయుడు గారు బూతులు మాట్లాడారంటాడు ఈయన, అయ్యన్న పాత్రుడు గారు బూతులు అయ్యన్న పాత్రుడు గారు నా కొడక అన్నాడు. నా కొడక అంటే దానికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు, మై డియర్ సన్ అని ఇచ్చాడు ఆయన. కానీ అంతకు మించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరన్నా వల్గారిటీ ప్రదర్శించారా, వల్గర్ గా మాట్లాడారా, బూతులు మాట్లాడారా? ఆయన్ని చూపించమని పట్టాభి గారు మాట్లాడిన దాన్ని కూడా చెప్పండి ఒకసారి. పవన్ కళ్యాణ్ అదిగో పట్టాభి గారు మాట్లాడిన దాన్ని కూడా చెప్పండి ఒకసారి. దానికి కూడా ఏం చెప్తారో చెప్పండి. మీరు చెప్తే వినాలి. మీరు కూడా చెప్తే వినాలి. మీరు చెప్పండి. పట్టాభి గారు మాట్లాడింది కూడా చెప్పండి. దానికి ఏం అర్థం చెప్తారు? ఏంటి ఇలా ఎందుకు అంత కంగారు పడిపోతాడు అసలు? మీరు చెప్పండి. కంగారు ఏముంది? నేను చెప్తుంటే వింటున్నాను. దాన్ని కూడా వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం, మనకి టైం లేదు. మీరు చెప్పండి ఆనంద్ సాగర్ గారు మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు బూతులు ఏం బూతులు మాట్లాడాడో వినిపించమని ఒక వీడియో వినిపించమనండి ఆయన్ని. పవన్ కళ్యాణ్ గారిని మీ నాయకుడు బటన్ నొక్కనకు వచ్చి ఏం మాట్లాడాడు? సంవత్సరానికి 4 పెళ్ళాలను మారుతాడు. ఇదే మాటలో మాట్లాడేది. అసెంబ్లీలో లోకేష్ గారు డిఎన్ఏ గురించి మాట్లాడతారా? లోకేష్ గారు పేరు వెనకాల రెడ్డి అని పెట్టుకుంటావా, నాయుడు అని పెట్టుకుంటావు అని అడుగుతారా? ఏ అసెంబ్లీ చరిత్రలో డిఎన్ఏ గురించి చర్చ జరిగిందండి? మాటలు జరిగినాయా? లాతో మొదలయ్యే బూతులు ఎన్ని ఉంటే అన్ని బూతులు తిట్టారు కదా. చూడమనండి వీడియోలు, పోసాని మాట్లాడిన వీడియోలు చూడమనండి, కొడాలి మాట్లాడిన వీడియోలు చూడమనండి, బోరుగడ్డ మాట్లాడిన వీడియోలు చూడమనండి, వంశీ మాట్లాడి చూడమనండి, చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడి చూడమనండి, అంపటి రోజా పేరుని వాళ్ళు మాట్లాడి చూడమనండి. ప్రజలు చూస్తున్నారు. అందుకే మీకు ఎక్కడా కూడా ఫేవరిజం రావట్లేదు. వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే కనీస సానుభూతి లేదు. కనీస సానుభూతి లేదు. జైలుకి వెళ్ళి ఒకటి పరామర్శించేవాడు లేడు, మీ నాయకుడు తప్ప. ఓకే, ఒక్క నిమిషం అండి ఆనంద్ గారు ఒక్క నిమిషం, మనకి టైం అయిపోతుంది. మీరు లాస్ట్ లో కంక్లూడ్ చేయండి చివరికి. ఒక్కటేనండి, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు
ఓకే ఇంట బయట అసెంబ్లీలోను మీడియాలోను తప్పుడు భాషతో చెలరేగిపోయినటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయాలి. యువతకి మనం ఆదర్శంగా, రాబోయే యువతకి ఒక మంచి భాష, తెలుగు భాష యొక్క విలువను తెలియజెప్పాలి. ఏ పార్టీ నాయకుడు కూడా బూతులు మాట్లాడకూడదు. ఓకే ఆ సమస్య లేదు. ఉమ్, మర్యాదగా మాట్లాడాలి, విమర్శ మర్యాదగా ఉండాలి, సబ్జెక్ట్ పరంగా ఉండాలి. వ్యక్తిగతంగా భార్యల గురించి, పుట్టుకల గురించి, డిఎన్ఏల గురించి, తల్లుల గురించి, తండ్రుల గురించి మాట్లాడే ఈ కుసంస్కారాన్ని మనం పాత్రయ్యాలి. అందరి బాధ్యత అది. ఓకే 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 అండి. ఇంకోటి అవినీతి దోపిడీ ఖచ్చితంగా దాని అంతు తేల్చడానికే కూటమి ప్రభుత్వం కంకణబద్దులై ఉన్నాం. కంగారు పడితే లేదు. ఇంకా ఓకే అండి. ఓకే అండి. 4 సంవత్సరాల 3 నెలలు టైం ఉంది. ఓకే ఓకే డన్ డన్. ఓకే ఒక్క నిమిషం అండి. ఇంకా మీరు చెప్పండి వెంకటేశ్వర గారు, అంటే నిజంగానే గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు కొంతమంది, ఉదాహరణకి పోసాని కావచ్చు, లేకపోతే బోరుగొడ అనిల్ కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడిన భాష నిజంగా యాక్సెప్ట్ చేయగలిగిన భాష అంటారా? వాళ్ళకి శిక్ష పడతాం కరెక్ట్ కాదంటారా మీరు? నేనేమంటున్నాను అంటే చట్టం అందరికీ సమానంగా చట్టం అందరికీ సమానం. క్వశ్చన్ అదేనండి. దీనికి మీరు సమాధానం ఏంటి? వీళ్ళకి ఒక వర్గం వాళ్ళ పేర్లు పక్కన హైడ్ చేసి, ఒక వర్గం వాళ్ళ పేర్లు కంప్లీట్ గా హైడ్ చేసి, ముందు ఎవరు మాట్లాడారన్న విషయాలన్నీ హైడ్ చేసి, మీరు వీళ్ళ ఒక వర్గం పేర్లు హైలైట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. నేనేమంటాను, సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆనరబుల్ సీఎం గా ఉండగా, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా, నీ తల్లి మొగుడిదా ఈ ఆస్తి అని అడిగాడు. ఓకే చర్యలు ఉండవా? మరి అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు వైసీపీ? చెప్పుతో కొడతానా దొకల్లారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మీడియా సమావేశం పెట్టి అని చూపించారు. గుడ్డలు ఏడు తీసి పరిగెత్తిస్తానా అని మాట్లాడారు. వాటి చర్యలు ఉండవా? ఈయన అంటాడు, అయ్యన్న పాత్రుడు గారంట నా కొడక అన్నది మై డియర్ సన్ అని సంబోధించుకుంటారంట. ఆయనేమో పట్టాభి గారేమో బోచడీకే అని మాట్లాడతారు. అదేమో ఆ పదానికి అర్థం వేరట. అంటే నేనేమంటానంటే, మీ ద్వంద్వ వైఖరి, పక్షపాత వైఖరి ప్రజలు గమనిస్తున్నారు. మీరు మాట్లాడింది నేను మాట్లాడిందే కాదు, ప్రజలు అన్నీ తీసుకుంటారు. తీసుకొని ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు. కంగారేం లేదు. నా విన్నపం ఏంటంటే, కంక్లూడ్ చేస్తున్నాను. నా విన్నపం ఏమిటంటే, క్లియర్గా ఈ ప్రభుత్వం ఇక నుంచైనా దయచేసి అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, వెన్నుపోట్లు పొడవకుండా, ఇచ్చిన మాట, ఇచ్చిన మేనిఫెస్టో అమలు జరిపి పరిపాలన చేయండి. మీరు తప్పు చేసిన వాళ్ళ మీద ఎవరి మీదైనా చర్యలు తీసుకోండి, అరెస్టులు చేసుకోండి, కోర్టుకు పెట్టుకోండి. కోర్టులో నిరూపితమైన వాళ్ళకి శిక్షలు పడతాయి. దాన్ని మేము కాదనట్లా. మేము క్లియర్గా మేమేం చెప్తున్నాం, దయచేసి అబద్ధాలు ఆడకండి, దయచేసి మోసాలు చేయకండి, దయచేసి వెన్నుపోటు పడవకండి, దయచేసి పరిపాలన చేయండి, పేద ప్రజల్ని ఆదుకోండి. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు ఒక నిమిషం. ఇదండి అయితే ఒక నిమిషం సార్, ఒక నిమిషం అండి. ఇదండి అయితే మరి ఇక భవిష్యత్తులో అరెస్టులు కొనసాగబోతున్నాయా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చకపోతున్నారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎలా ఉంటుంది? రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుందో రోజు మనకి రానున్న తెలియబోతుంది. ఇది వాళ్ళ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.